ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహోన్నతమైన మా తండ్రి, సర్వశక్తి మిక్కిలి కనికరం గల మా గొప్ప దేవా, నీ పవిత్ర నామమునకు వెరలేని స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవిత ప్రయాణంలో మీరు మాకు అనుగ్రహించిన మరొక పునరుద్ధాన దినాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఆదివారపు ఆరాధనలో మీరు మాకు తోడయ్యుండండి. పాటలలో, ఆరాధనలో మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభు. మమ్మలను సరిచేయండి. మేము ఎలాగున జీవించాలో మాకు నేర్పించండి. మా పరమ తండ్రి, రావలసిన బిడ్డలందరినీ సకాలంగా తోడుకొని వచ్చి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే బిడ్డలుగా ఆయుత్తపరచుమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 69వ కీర్తన, ఈ చిన్న పుస్తకాల్లో 256వ కీర్తన, సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు అనే కీర్తనలో పాడుకుని ఆరాధనలో మనం ప్రవేశిస్తున్నాం. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, భూప్రజలందరినీ భూప్రజల పుట్టించిన భగవంతుడు సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. మనము దేవుని వారం, మును మరియాయన ప్రజలం, మనయమున ఘన ప్రభువు, మనయమున ఘన ప్రభువు, నెనరుతో మే పెడి గొర్రెలము, సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. కృతజ్ఞతార్పణలు కొల్లగను జల్లింప, నాతనియావరణములో నాతని నతి వినయముతో చేరండి, సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. ఆయన దయామయుడు, ఆయన కృపామయుడు, ఆయన ప్రేమా సత్యం, ఆయన ప్రేమా సత్యం, అనవరతాంబుండును నిజమే, సర్వ
శ్రీయేసే దేవుండు శుభనామం మది నుంచి ప్రభునామం స్తుతించి ఘననామం అతి భక్తిల్ ఘననామం అతి భక్తిన్ అనయముగొలువొడి జనులారా సర్వదేశములారా శ్రీయేసే దేవుండు పితృపుత్రాత్మకును ప్రియ మహిమా మగుగాక ఆదిని నుండిన రీతిన్ ఆదిని నుండిన రీతి అనవరతాంబుండునుగాక సర్వదేశములారా శ్రీయేసే దేవుండు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమును దగ్గు నాకు ఆనంద సంతోషములు కలుగుచేవి దేవుని దగ్గు చేరుదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభుని యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. సృజించిన వాడు ఆయనే, ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. మా సృష్టికర్తవు విమోచకుడువు నైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితిమనియు నీదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభుని యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యుద్ధకు ఆశ్రమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవుటకై నీ జనితగ కుమారునిచ్చిన మిగిలిన కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియో నీ చిత్తమును గూర్చియో సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపుమని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన యాక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును.
నమ్మి బాప్తిస్మము పొందిన వారు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. త్రిత్వం తర్వాతి 22వ ఆదివారం కొరకైన ప్రారంభ గీతమును చదువుకుందాము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా, అగాధ స్థలములలో నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండునట్లు కలుగును గాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలములందున ఇలాకు సమాధానం నరులకాయనదయా. ప్రభువైన దేవా, పరమరాజా, సర్వపరిపాలా, పరిపూర్ణ శక్తి గల పరమజనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడు చున్నాము. మహిమా పార్చుచు ఆరాధించు చున్నాము నీ
మహిమాతిశయమును మదిదలాంచియు మహిని మస్తుతి కృతజ్ఞతానిచు చున్నాము. ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరి లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో అయినా దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థింతము. సర్వోన్నతుడైన మా తండ్రి, మా ఆశ్రయమును కోటయునయున్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ సంఘము చేయు ప్రార్థనలు విని మేము విశ్వాసముతో అడుగు వారిని అనుగ్రహింపుమని, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుమని, నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చోనండి. త్రిత్వం తర్వాతి 22వ ఆదివారం కొరకైన లేఖన భాగములు చదువుకుందాం. పత్రిక వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనం వరకు. ఫిలిప్పీయులకు రాసిన మొదటి పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 11వ వచనం వరకు ఇలా రాయబడింది. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై చూచి మీలో ఈ సక్రియ నటించిన నాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించమని రూఢిగా నడుచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నాను.
కొన్నప్పుడెల్లాను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకములు ఎందును నేను సువార్త పక్షమున వాదించుట ఎందును దానిని స్థిరపరచుట ఎందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా మానేవాడై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ గురించి ఇలాగ భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవాడటము మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందువల్ల దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినములకు నిష్కపటములు నిర్దోషములు కావాలని ప్రార్థించుచున్నాను. ఈ వాక్యం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త వాక్య భాగము పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయంలో 23వ వచనం నుండి 35వ వచనం. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. నీకు అంతయు చెల్లింపునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాణ్ణి విడిచిపెట్టి వాని అప్పు క్షమించేది. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 3 దేనారములు అచ్చియున్న ఒక తోడు దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చియున్నది చెల్లించుమని. అందుకు వాని తోడు దాసుడు సాయపడి నా ఎడల ఓర్చుకొను నీకు చెల్లించదనని వాణిని వేడుకొని, కానీ వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వాడు వాడిని చెరసాలలో వేయించాడు. కాగా వాని తోడు దాసుడు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానికి వివరంగా తెలిపి, అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిపించి, చెడ్డదాసుగా నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతయు క్షమించదని నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉందని కదా అని వాడితో చెప్పాను. అందుచేత వాడి యజమానుడు కోపపడి తనకు వచ్చినదంతయు చెల్లించు వరకు బాధపరచు వాడిని అప్పగించాను. నీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయునని ఈ వాక్యం కలిగి. ఓ క్రీస్తు నీకు స్తోత్రము. అందరూ నిలబడి అపోస్తలుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాసమును అంగీకరించాలి. భూమి ఆకాశం గురించిన సర్వశక్తి గల దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భంలో ధరింపబడి శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అత్యంతలోకి దిగాను. చనిపోయిన వారిలో నుండి 3వ దినం ధరించి పరలోకములోకి సర్వశక్తి గల
పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును పొందమని నమ్ముచున్నాను. అవును, కూర్చోండి. వాక్యాన్ని ధ్యానించుకోవడానికి సిద్ధపడుతూ అందరం కలిసి 315వ కీర్తన, ఈ 21వ పుస్తకంలో 157వ కీర్తన, ఉన్న పాడిన వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి అనే వచ్చేత కీర్తన పాడుకుందాం. ఉన్నా పాటున్నా చున్నాడు నీ పాద సన్నిధికి రక్షక ఎన్న సత్యము గాలిపా యున్నవిది నడలేక తోడ్పిలుచున్నవాడను నన్ను దయగను. ఉన్నా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికి రక్షక కారుణ్యానిధి యేసు నా రక్షక నిజ రక్తము చిందుడా హృదయతో నన్ను నీదరి కారణపు నీ ప్రేమ ఇది మరి మేరేతు లేదు నాయడ. ఉన్నా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికి రక్షక మసిబొగ్గు బలే నామా నసమల్లగా పేదో సమూహములు మచ్చలై అసికమగు దశటు గడిగి పవిత్ర పరపను మసుగులిడు నీరక్తమేయని మసలకి పొడు సిలువని కని. ఉన్నా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికి రక్షక గలపాట బహుయుద్ధ ములులో పటను భయము కలిగే నెమ్మది పలు విధములకు సంధియంబుల వలన పోరాటముల చేనే నలసిటునటు గొట్టబడి దుర్బలుడనై గాయములతో నిదే. ఉన్నా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికి రక్షక కల్పితవాడనందుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను. సుడివడిన నా మదికి స్వస్థత చెడిన కనులకు దృష్టి భాగ్యం బడయుటకు నా యొడయడాయితే. ఉన్నా పాటున వచ్చు
చున్నాను నీ పాద సన్నిధికో రక్షక నీ వాగ్దానము నమ్మి నీపై భారము పెట్టి జీవా మార్గము కంటిని కేవలం బగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేకొని భావశుద్ధిలో నచ్చి సంతోషావసరముల విడుదువని ఉన్న పాటు నా వచ్చు ఆనందకరమైన నీ ప్రేమ మరి నిజము నీ వాడనవుటకే ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. మన తండ్రిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. కూర్చోనండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, కనికరమూర్తి, నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఆరాధనలో మహిమ పొందిన దేవా, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను ప్రభు. నన్ను మరుగుపరచండి, నీ మాటలను మాకు అందించండి, మా జీవితాలను సరిచేయండి. నీకు ప్రీతికరమైన క్రైస్తవ జీవితాన్ని జీవించటానికి మమ్మల్ని అందరినీ ఆయుత్తపరచుమని, నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా ఉండునట్లుగా చేసుకొనుమని యేసునాథుని పేర ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఆధునిక సమాజంలో వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య, సంఘాల మధ్య అలజడులు, అనైక్యత చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ అనైక్యత, అలజడులకు కారణం ఏమిటో గుర్తించారా? మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ అనైక్యత, అలజడులకు సహేతుకమైన ఒక కారణాన్ని చెప్పాలి అని అంటే ఖచ్చితంగా వ్యక్తులలో క్షమాగుణం లేకపోవడమే అని చెప్పాలి. సుదీర్ఘకాలం పాటు కలిసి కాపురం చేసినటువంటి భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలలో ఒకరిని ఒకరు క్షమించుకోలేక విడిపోవడానికి కూడా సిద్ధపడుతున్న దినాలు ఇవి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, వీరి మధ్య మాట పట్టింపులు, పంతాలు, పట్టుదలలు, క్షమించుకునే మనస్సు లేకపోవడం, వీటితో విభేదాలతోనే బ్రతుకుతున్నారు. మనందరికి ఒక సామెత, బాగా తెలిసిన సామెత ఒకటి ఉంది. కలిసి ఉంటే కలదు సుఖము. కలిసి ఉంటే కలదు సుఖము అనే సామెత ఎంత నిజమో
కలిసి ఉండడానికి క్షమాగుణము అంతే అవసరం అనే సంగతిని మనుషులు మర్చిపోతున్నారు. క్షమాగుణము మనుషులను ఐక్యతలో ఉంచుతుంది. చాలాసార్లు క్షమించబడడానికి మనిషి సిద్ధంగానే ఉంటాడు, కానీ ఎదుటివారిని క్షమించాల్సి వచ్చినప్పుడు మాత్రం అంత సిద్ధంగా ఉండడు. తాను చేసినటువంటి తప్పు బయటపడిపోతే ఎదుటి వాళ్ళు తనను క్షమించాలని కోరుకుంటాడు, కానీ ఎదుటి వాళ్ళ తప్పులను గురించి తెలిసిన తర్వాత వారిని క్షమించటానికి మాత్రం సంసిద్ధంగా ఉండలేడు మనిషి. ఇది మనిషి యొక్క నైజం. అందుకే యేసు ప్రభు వారు క్షమాపణ యొక్క ఆవశ్యకతను గురించి చాలా స్పష్టంగా బోధించారు. బైబిల్ గ్రంథంలో మొదటి నుంచి చివరి వరకు క్షమాగుణము ఒక వ్యక్తికి ఎంత అవసరమో చాలా స్పష్టంగా పలు సందర్భాల్లో ప్రస్తావించబడింది. ఇంతకు ముందే మీకు తెలియజేసినట్టు క్షమాగుణం వ్యక్తులను ఐక్యతలో బంధించి ఉంచుతుంది, కుటుంబాలను సరైనటువంటి అవగాహనలో నడిపిస్తుంది. క్షమాగుణం లేకపోవడం ఎంత ప్రమాదకరమో, క్షమాగుణం ఉండడం ఎంత అవసరమో ఈనాడు మనం చదువుకున్నటువంటి సువార్త వాక్య భాగం ఆధారంగా ధ్యానించాలని నేను తలస్తూ ఉన్నాను. నేటి సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనం నుండి 35వ వచనం వరకు. బైబిల్ గ్రంథం ఉన్నవారు వాక్యాన్ని తెరిచి ఉంచండి. వాక్యాన్ని వాక్యంతో సరిచూస్తూ ధ్యానించటం మనకెంతో దీవెనకరంగా ఉంటుంది. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము క్షమాపణ. మత్తయి సువార్త 18వ అధ్యాయము 23 నుంచి 35 వచనాలలో ఉన్నది యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఒక ఉపమానం. ఈ ఉపమానంలో ఇద్దరు దాసులు ఉన్నారు. ఇద్దరు రుణస్థులే. మొదటివాడు రాజుకు రుణస్థుడు, రెండవ వాడు మొదటివానికి రుణస్థుడు. ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. చదవబడినటువంటి లేఖన భాగం ఇది. నేను నమ్ముతున్నాను మీరంతా మంచి విశ్వాసపు గుంపుగా ముందుగానే శనివారం రోజున ఈ లేఖన భాగాలు చదివి ఇక్కడికి వచ్చారని నేను నమ్ముతున్నాను. ఇద్దరు దాసులు ఉన్నారు, ఇద్దరు రుణస్థులే. మొదటివాడు రాజుకు రుణస్థుడు, రెండవవాడు మొదటి వానికి రుణస్థుడు. ఇద్దరు అప్పు తీసుకున్నారు. అయితే మొదటి దాసుడు యజమానికి చెల్లించాల్సినటువంటి రుణం 10,000 తలాంతులు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. 24వ వచనం మీరు చూసినట్లయితే అక్కడున్న మాట 10,000 తలాంతులు. అయితే ఇప్పుడు పాత కాలంలో బైబిల్ రాసినటువంటి నూతన నిబంధన కాలంలో 10,000 తలాంతులు ఇప్పుడు ఎంత అవుతున్నాయి ఆ లెక్కలు నేను చెప్పను, లెక్కల అప్రస్తుతం. అయితే ఒక్కటి మాత్రం మనం గుర్తించాలి, అది ఆ మొదటి దాసుడు తీర్చలేనంత పెద్ద రుణం, తీర్చలేనంత పెద్ద రుణం. అతను చెల్లించలేని స్థితిలో ఉన్నాడు.
అప్పు తీర్చమని రాజుగారు లెక్కలు చూసినప్పుడు అప్పు తీర్చలేని స్థితిలో ఆ మొదటి దాసుడు యజమాని దగ్గరకు వెళ్ళి అతను ఎదుట సాగిలపడి అతనిని వేడుకున్నాడు. 26వ వచనంలో ఈ విషయాలు ఉన్నాయి. ఎప్పుడైతే తన దాసుడు తనను సాగిలపడి ప్రార్థించాడో అప్పుడు యజమాని కనికరపడి అతని అప్పును క్షమించాడు. చూడండి 27వ వచనం నేను చదువుతున్నాను. ఆ దాసుడి యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అంటే మొదటి దాసుడికి చాలా పెద్ద అప్పు ఉంది, అతను తీర్చలేనంత పెద్ద అప్పు ఉంది. అయితే రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను తీర్చలేని స్థితిలో ఉన్నాను, నన్ను కనికరించండి అని అడిగితే రాజుగారు అతని అప్పంతటిని క్షమించి విడిచిపెట్టేశాడు. అయితే అలాగా విడుదల పొందుకున్నటువంటి ఈ మొదటి దాసుని వైఖరిని మీరు గమనించాలి. తాను గొప్ప రుణం నుంచి క్షమించబడ్డాడు. అయితే అతనికి మరొక దాసుడు అప్పున్నాడు. ఎంత అప్పున్నాడు? చాలా చిన్న మొత్తం, చాలా చిన్న మొత్తం. అతనికి చెల్లించాల్సినటువంటి ఈ చిన్న మొత్తాన్ని చెల్లించమని అతను గొంతు పట్టుకున్నాడు. ఎంత? 50 దేనారాలట. అంటే చాలా చిన్న మొత్తం అది. పెద్ద అప్పేమో తాను క్షమించబడ్డాడు, కానీ తనకు అప్పు ఇవ్వాల్సినటువంటి వాడు మరొక దాసుడు ఉన్నాడు, అతని అప్పు చాలా చిన్నది. ఆ చిన్న అప్పు తీర్చమని అతను గొంతు పట్టుకున్నాడు. ఎంత విచిత్రం! ఆ దాసుని వైఖరిని మీరు గుర్తించాలి. పెద్ద రుణం నుంచి తాను విముక్తుడయ్యాడు, కానీ చిన్న రుణం చెల్లించాల్సిన వానిని గొంతు పట్టుకుని అడుగుతున్నాడు. తాను కనికరం పొందుకున్నాడు, కానీ పొరుగు వారిని కనికరించలేకపోతున్నాడు. ఇతను క్షమాపణ పొందుకున్నాడు, కానీ క్షమాపణను ఎదుటి వానికి అందించలేకపోతున్నాడు. మీకు ఉపోద్ఘాతంలోనే ఒక మాట చెప్పాను. క్షమాపణ పొందుకోవడానికి సిద్ధంగా ఉంటాడు మనిషి, కానీ ఎదుటివానికి క్షమాపణ అందించాల్సి వచ్చినప్పుడు మాత్రం అంత సంసిద్ధంగా ఉండాడు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో 2 మాటలు నేను మీ దృష్టికి తేవాలని తలస్తూ ఉన్నాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో భక్తుడు అంటారు, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. ఈ మొదటి దాసుడు తన యజమాని దగ్గర నుంచి కనికరాన్ని పొందుకున్నాడు, కానీ తన తోటి దాసునికి, తోటి సహోదరునికి కనికరాన్ని చూపించలేకపోతున్నాడు. వాక్యం చెప్తున్నది, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. ఈ మొదటి దాసుడు తన యజమాని నుంచి క్షమాపణను పొందుకున్నాడు, కానీ తన తోటి దాసుడు, తన సహోదరునికి క్షమాపణ చూపలేకపోతున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలోనే 35వ వచనం, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. ఒకవేళ నీ సహోదరుని పట్ల నీవు క్షమాగుణం కలిగి ఉండకపోతే పరలోకపు తండ్రి ఏం చేస్తాడు? ఆయన కూడా నిన్ను క్షమించడు. నీవు ఎలాగైతే క్షమించకుండా బండరాయిలో ఉండిపోయావో అలాగే నీ పరలోకపు తండ్రి కూడా నీ ఎడల తన వైఖరి కనబరుస్తారు అని యేసుక్రీస్తు చాలా స్పష్టంగా బోధిస్తూ ఉన్నారు. ఈ ఉపమానాన్ని ఆధ్యాత్మిక కోణంలో మనం చూసినప్పుడు రాజు
దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇద్దరు దాసులు క్రైస్తవ విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నారు. ఆ ఇద్దరు దాసులలో నేను ఎలా ఉన్నాను అనేది ప్రతి క్రైస్తవ విశ్వాసి ఎవరికి వారు ప్రశ్న వేసుకోవాలి. మొదటి దాసుల్లాగా ఉన్నానా? చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నట్టు. మన వ్యక్తిగత పరిశీలనకు ఈ ఉపమానం ఎంతగానో దోహదపడుతుంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నాకేమి రుణం ఉంది అని అనుకుంటున్నారా? ఆధ్యాత్మిక దృక్పథంతో మనం ఆలోచన చేసినప్పుడు మనమందరం కూడా పాపపు రుణాన్ని మూటగట్టుకున్నాం. పాపపు రుణాన్ని మూటగట్టుకున్నాం. ఒక ప్రశ్న వెంటనే రావాలి. మనం పాపంలో పుట్టి పాపులమయ్యావా, లేక పాపము చేసి పాపులమయ్యావా? బైబిల్ గ్రంథం ఇస్తున్నటువంటి జవాబు చాలా స్పష్టంగా ఉంది. మనిషి జన్మతః పాపి. ఎందుకంటే ఆదాము నుండి సంక్రమించిన పాపపు స్వభావము మనలో ఉంది. కనుక దావీదంటాడు 51వ కీర్తన 5వ వచనంలో, నేను పాపములోనే పుట్టినవాడను అంటాడు. అంటే ఆయనలో ఆ పాపపు స్వభావం ఉంది. ఆజ్ఞాతిక్రమం వల్ల వచ్చినటువంటి పాపము ఆదాము నుండి మానవ జాతి అంతటికి సంప్రాప్తమైంది. మనం జన్మతః పాపలు. అంతేకాదు, అనునిత్యము తలంపు వలన, మాట వలన, క్రియ వలన మనం చేస్తున్నటువంటి అనేకమైన పాపపు క్రియలు మనలను పాపపు జీవితంలోనే కొనసాగేటట్టుగా చేస్తూ ఉన్నాయి. కీర్తన గ్రంథము 40వ కీర్తన 12వ వచనంలో దావీదన్న మాటను మీరు చదవండి. ఆ మాట యొక్క భావాన్ని నేను మీకు చెప్తున్నాను. నా దోషాలు నా తల వెంట్రుకల లెక్కకు మించి ఉన్నాయి అని దావీదు అక్కడ వర్ణించాడు. నా దోషాలు ఎన్నున్నాయట? నా తల వెంట్రుకలకు మించి ఉన్నాయి. తెల్లవారింది మొదలుకొని మనిషి నిద్రపోయేటంత వరకు ఎన్నో ఆలోచనలు, తలంపుల ద్వారా మనం పాపం చేస్తున్నాం. మాట వలన పాపం చేస్తున్నాం, క్రియ వలన పాపం చేస్తున్నాం అనేకసార్లు. ప్రియమైన వాళ్ళరా, ఈ జన్మ కర్మ పాపపు రుణాన్ని మనం తీర్చాలి. ఈ జన్మ కర్మ పాపపు రుణాన్ని మనం తీర్చగలమా? ఇది చాలా పెద్ద ప్రశ్న. మొదటి దాసుడు చాలా పెద్ద రుణం రాజుకి చెల్లించాలి, కానీ అతను చెల్లించలేని స్థితిలో ఉన్నాడు. మనం కలిగినటువంటి ఈ పాపపు రుణాన్ని మనం కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నాం. దీన స్థితిలో ఉన్నాం. మనం దీన స్థితిలో ఉన్నాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా మన నీతి క్రియలు మన పాపపు రుణం నుంచి మనలను విముక్తులుగా చేయలేవు. కీర్తన గ్రంథము 49వ కీర్తన 7-8 వచనాల ప్రకారంగా ఏ వ్యక్తి కూడా మన పాపపు రుణాల నుంచి మనల్ని విమోచించలేదు. ఒకవేళ నా సహోదరుడు, నా సహోదరి, మా అమ్మ, మా నాన్న, మా పాస్టర్ గారు వాళ్ళు విమోచిస్తారు అని అనుకుంటున్నావేమో.
ఏ నరుడు కూడా, ఏ వ్యక్తి కూడా నీ పాపపు రుణం నుంచి నిన్ను విమోచించలేడు. మనకున్నటువంటి వెండి, బంగారము, పొలాలు, ఇళ్ళు, ఆస్తులు ఇవేవి కూడా నిన్ను పాపపు రుణం నుంచి విముక్తులుగా చేయలేవు. ఈ ఉపమానంలో ఉన్నటువంటి ఆ పెద్ద దాసుడు లేక మొదటి దాసుడు, అతని రుణం అతను తీర్చలేనంత పెద్దది. పాపపు రుణము మనము తీర్చలేనంత పెద్దది. ప్రేమిన వరలరా, ఇక్కడ ఇంకొక విషయాన్ని మీరు గమనించాలి. దాసుడు ఆ రుణాన్ని తీర్చలేని స్థితిలో ఉన్నాడు, కానీ రాజు మాత్రం కనికరమూర్తిగా ఉన్నాడు. ఆ దాసుడు ఆ రుణాన్ని తీర్చలేడు అని రాజుకు తెలుసు. ఆ రాజుకి తెలిసి రాజు కనికరపడి అతని అప్పుని క్షమించాడు. మన ప్రభువు కనికరమూర్తి, క్షమించే సిద్ధ మనస్సు కలిగిన వాడు. గత ఆదివారం మనం దిద్దుబాటు పండుగను జరిగించుకున్నాం. మార్టిన్ లూథర్ రిఫార్మేషన్ చేయడానికి మార్టిన్ లూథర్కు ప్రేరణ ఇదే. దేవుడు శిక్షించేవాడు కాదు, ఆయన క్షమించేవాడు, ఆయన దయగలిగిన వాడు. పశ్చాత్తాపంతో ఆయన పాద సన్నిధిని సమీపిస్తే చాలు, ఆయన ఎంత పాపినైనా క్షమిస్తారు. ఈ అవగాహనతోనే మార్టిన్ లూథర్ మత సంస్కరణకు నడుం బిగించాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆ అప్పు తీర్చలేని స్థితిలో ఉన్న దాసుడు వెళ్ళి ఆ యజమాని పాదముల మీద సాగిలపడ్డాడు. సాగిలపడితే యజమాని కనికరంతో అతని అప్పును క్షమించాడు. మన పాపపు రుణం తీర్చబడాలి అని అంటే మన పాపముల విషయమై పశ్చాత్తాపపడుతూ ప్రభు యొక్క పాదములను మనం ఆశ్రయించాలి. అదొక్కటే మార్గం, అదొక్కటే మార్గం. నేటి ప్రారంభ గీతం కీర్తన గ్రంథంలో 130వ సంకీర్తన 3-4 వచనాలు. 130వ కీర్తన 3-4 వచనాలు. చాలా శ్రేష్టమైన మాటలు అక్కడ మనం గమనిస్తాం. భక్తుడు అంటున్నాడు, నీవు నా దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. మన దేవుడు నీతి గలవాడు. అయితే ఆయన మన దోషముల వైపు చూస్తే మనం నిలవలేం. మన దేవుడు నీతి గలవాడే కాదు, కనికరం కలిగిన దేవుడు కూడా. క్షమించే దేవుడు మన దేవుడు. అవర్ గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ రైచియస్ బట్ ఆల్సో గ్రేషియస్ అండ్ ఫర్గివింగ్. మన దేవుడు క్షమించేవాడు, కనికరం కలిగిన వాడు. ఆయన మానవాళి పాపములను క్షమించడానికి శిలువ బలియాగం చేసినవాడు. కొలస్సీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్న భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి
ఆయనతో కూడా మిమ్మును జీవింపచేశాను. పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, యేసుక్రీస్తు శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని కార్చారు, తన ప్రాణాన్ని పెట్టారు. ఎందుకు అనంటే మన పాపపు రుణపత్రము శిలువకు కొట్టి, మన పాపపు రుణపత్రమును శిలువకు కొట్టి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా జీవింప చేయడానికే ఆయన శిలువలో మరణించారు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, పాపి అయిన మానవుడు పశ్చాత్తాపంతో ప్రభువును ఆశ్రయిస్తే చాలు. ఉలపాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి అని ప్రభు పాద సన్నిధికి నీవు వస్తే చాలు, నీ పాపాలన్నీ క్షమించబడతాయి. దేవుడిచ్చినటువంటి క్షమాపణ ద్వారా తెగిపోయిన దైవ మానవ సంబంధాలు తిరిగి పునరుద్ధరించబడతాయి. దేవునితో సహవాసం కలుగుతుంది, దైవరాజ్యపు అనుభవం కలుగుతుంది, దైవరాజ్యపు ఆనందం కలుగుతుంది. క్రైస్తవ సంఘం అంటే ఆషామాషి కాదు. క్రైస్తవ సంఘము దేవుడిచ్చిన క్షమాపణను పొందుకున్న సంఘము. యేసుక్రీస్తు ఇచ్చే క్షమాపణ రక్షణార్థమైన క్షమాపణ. ఇక్కడ మనం చేరి దేవుని ఆరాధిస్తున్నాము అనంటే మనమందరం రక్షింపబడిన విశ్వాసపు గుంపు. ఈ ఉపమానంలో మొదటి దాసుడు రుణ విముక్తి పొందుకున్నాడు. కానీ తనకు రావలసిన చిన్న రుణాన్ని, మరొక దాసుని నుంచి రావలసిన చిన్న రుణాన్ని బట్టి ఆ దాసుని క్షమించలేకపోయాడు. యేసు ప్రభు వారు మన పాపములనన్నింటినీ క్షమిస్తున్నారు. ఆ క్షమాపణ పొందుకున్న క్రైస్తవ విశ్వాసులుగా మనము క్షమాగుణాన్ని కనబరిచేవారుగా ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నారు. ఆ మొదటి దాసునిలో ఉంటే ప్రమాదంలో ఉన్నట్టే. మొదటి దాసునిలో ఉండకూడదు అని ప్రభు మనలను హెచ్చరించడానికే ఈ ఉపమానాన్ని ఈరోజు మనకు ఏర్పాటు చేశారు. యేసుక్రీస్తు ఈ ఉపమానాన్ని చెప్పటానికి ముందు పేతురు యేసు ప్రభు వారిని ఒక ప్రశ్న అడిగారు. 21వ వచనంలో ఉంది. ఆ ప్రశ్న ఏమిటంటే, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతని క్షమింపవలెను అని అడిగారు. అడుగుతూ కొనసాగింపుగా ఇంకో మాట చెప్పాడు, 7 మారుల మట్టుకా అని అడిగాడు. నా సహోదరుడు నా ఎడల ఏదైనా అపరాధం చేస్తే నేను 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అని అడిగాడు. చాలాసార్లు మనం కూడా అంటాం, చాలాసార్లు క్షమించానయ్యా నిన్ను, ఇక్కడ నేను క్షమించలేను కాక క్షమించలేను అంటాం. పేతురు అనుకున్నాడు 7 సార్లు క్షమిస్తే అయిపోయినట్టే అని ఆ మాట చెప్తున్నాడు. 7 సార్లు మట్టుకు క్షమిస్తే సరిపోతుందా అని అడిగాడు. ప్రభు ఇచ్చిన జవాబును మీరు జాగ్రత్తగా చదవండి. 22వ వచనం. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకు. ఇంగ్లీష్లో అంటిల్ 70 times 7 అని ఉంటుంది. అంటే దీన్ని లెక్కేయడానికి ప్రయత్నం చేశాను నేను. 70 into 7 అంటే 490. 490 అంటే 490 సార్లు క్షమించాలా, లేకపోతే 490 సార్లు క్షమిస్తే సరిపోతుందా అని అనిపిస్తుంది. కానీ యేసు ప్రభు వారు చెప్పింది
అది కాదు. యేసు ప్రభు వారు చెప్పింది అది కాదు. 70 ఏళ్ల మట్టుకు, 70 ఏళ్ల మారుల మట్టుకు అని ప్రభు వారు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, క్షమించడానికి నీవు లెక్కలు వేయొద్దు, క్షమించడానికి లెక్కలు వేయద్దు, క్షమించడానికి కాల పరిమితి పెట్టద్దు. నీ జీవిత కాలంలో అంతట్లో కూడా నీవు క్షమిస్తూనే ఉండాలి, క్షమిస్తూనే ఉండాలి. ఎన్నిసార్లైనా క్షమించేవారుగానే ఉండాలి అన్నది ప్రభు యొక్క ఉద్దేశం. ప్రియమైన వారలారా, దేశానికి సరిహద్దులు ఉంటాయి, సముద్రానికి ఒడ్డుంటుంది, కానీ క్షమాగుణానికి హద్దులు లేవు అన్నది ప్రభు యొక్క ఈ మాట యొక్క భావన. నీ జీవితకాలం అంతా నీవు క్షమిస్తూనే ఉండాలి, అది ప్రభు చెప్తున్న మాట. యేసు ప్రభు వారు తనను హింసించి, అవమానపరిచి, బాధపరిచి, సిలువ వేసిన వారిని క్షమించమని ఆయన ప్రార్థన చేశారు. ఆయన బిడ్డలుగా నీవు, నేను, మనము అలాంటి క్షమాగుణం కలిగి ఉండాలి అని ప్రభువారు ఈనాడు కోరుతూ ఉన్నారు. మనం దేవుని ద్వారా ప్రతి విషయంలోనూ క్షమాపణ పొందుకుంటున్నాం. మరి నీవు నీ పొరుగువారిని చిన్న చిన్న తప్పిదాలను క్షమించాల్సి వచ్చినప్పుడు క్షమించలేకపోతే? మొదటి దాసుడు మొదట క్షమించబడ్డాడు, కానీ అతను తనకి అప్పున్నటువంటి రెండవ దాసుని క్షమించలేదు అనే సంగతి రాజుకు తెలిసిన తర్వాత రాజు కోపపడి అతని క్షమాపణను విత్డ్రా చేసుకున్నాడు. అతనిని తిరిగి శిక్షకు అప్పగించాడు. ప్రభు రాకడ దినాలు సమీపంగా ఉన్నాయి. యేసు ప్రభు వారి రెండవ రాకడలో నీవు క్షమించబడాలి అని అంటే నీవు క్షమించేవానిగా ఉండాలి. ఎదుటివాని చిన్న చిన్న తప్పులను క్షమించడానికి కూడా నీవు సిద్ధపడలేదు అని అంటే రెండవ రాకడలో నీవు క్షమాపణ పొందని వానిగానే ఉండిపోతావు. క్షమాపణ పొందకపోవటమే కాదు, కఠినమైన శిక్షకు గురైపోతావు అనే దానిని గుర్తించాలని నేను కోరుతూ ఉన్నాను. క్షమాపణ పొందుకోవటమే కాదు, ఎదుటి వారిని క్షమించడానికి కూడా సిద్ధపడి ఉండాలి. క్షమాపణ కలుగజేసే 2 ప్రయోజనాలను మీ దృష్టికి తేవాలని తలస్తున్నాను. చాలా ఉన్నాయి, 2 ప్రయోజనాలు. మొదటిది, క్షమాగుణం ఘనతనిస్తుంది. క్షమాగుణం ఘనతనిస్తుంది. చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. ఈ మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంలో పాత నిబంధన గ్రంథం నుంచి ఒక్క వ్యక్తిని మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆయన యోసేపు. యోసేపు అన్నలు యోసేపు మీద చాలా అసూయపడ్డారు. ఎంతగా అసూయపడ్డారంటే అతనిని చంపేయాలన్నంతగా అసూయపడ్డారు. చివరకు ఐగుప్తీయులకు బానిసగా అమ్మేశారు. ఐగుప్తీయులకు బానిసగా అమ్మేశారు. దేవుడు యోసేపును ఐగుప్తు దేశంలో ఉన్నతంగా హెచ్చించాడు. దేశ ప్రధానిగా యోసేపును దేవుడు హెచ్చించాడు. అయితే కరువు కాలంలో యోసేపు యొక్క అన్నలు ఐగుప్తు దేశానికి వచ్చారు.
దేశానికి వచ్చారు. చూడండి, ఒకప్పుడు అన్నల యొక్క దౌత్యానికి లోనైపోయినటువంటి యోసేపు అన్నల చేత క్రూరంగా చంపబడడానికి కూడా పాత్రుడుగా నిలిచినటువంటి యోసేపు ఇప్పుడు ప్రధాని హోదాలో ఉన్నాడు. అతని అన్నలు అతన్ని గుర్తుపట్టలేదు, కానీ యోసేపు మాత్రం వారిని గుర్తుపెట్టాడు. తాను సింహాసనం మీద ఉన్నప్పుడు తన అన్నలు చేతులు కట్టుకొని తన ముందు నిలువబడి ఉంటే యోసేపు యొక్క స్పందన ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళ మీద కక్ష తీర్చుకునే సమయం వచ్చింది. వాళ్ళని ఏ విధంగానైనా ఏమైనా చేయగలిగిన స్థితి అతనికి ఉంది. కానీ యోసేపు అలా చేయలేదు. వారిని క్షమించాడు, వారి ఎడల కనికరపడ్డాడు, వారిని కౌగిలించుకున్నాడు, యోగక్షేమాలు అడిగాడు. ఇదిగో మిమ్మలను నేను పోషిస్తాను అని వారికి వాగ్దానం చేశాడు. ఎంత గొప్ప క్షమాపణ యోసేపు కనబరిచాడు. ఆదికాండం 45వ అధ్యాయం మీరు తప్పక చదవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. యోసేపు గొప్ప క్షమాపణను కనబరిచాడు, అందుకే చరిత్రలో నిలిచిపోయాడు. ఈనాటికి యోసేపు ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా మనం అతని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. క్షమాపణ ఘనతనిస్తుంది. గ్రహం స్టెయిన్స్ ఆయన గురించి మీ అందరికీ తెలుసు. ఆస్ట్రేలియన్ మిషనరీ. ఆయన ఒరిస్సా రాష్ట్రంలో పేదల మధ్య, కుష్ఠరోగుల మధ్య సేవ చేయడానికి వచ్చాడు. అయితే 1999వ సంవత్సరంలో గ్రహం స్టెయిన్స్ అతని 2 కుమారులు ఒక వ్యాన్లో ఉండగా వ్యాన్కి నిప్పంటించి వారు సజీవంగా కాలిపోతూ ఉంటే చూసి రాక్షసత్వంతో ఆనందించినటువంటి వారు ఉన్నారు. గ్రహం స్టెయిన్స్ భార్య గ్లాడిస్ స్టెయిన్స్ ఆమె చెప్పిన ఒక మాట ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో. నా భర్త 2 బిడ్డల్ని చంపిన వారిని శిక్షించాలన్నది నా ఉద్దేశం కాదు. వారు పశ్చాత్తాపపడి సంస్కరించబడాలన్నదే నా కోరిక, నా నిరీక్షణ అని చెప్పినటువంటి క్షమాగుణం కలిగిన ఒక పాదిరమ్మ గారు. ఎంత గొప్ప సంగతో మీరు గమనించండి. ఎంత గొప్పటి క్షమాపణ ఆమె కనబరిచిందో. ఆమెను గవర్నమెంట్ 2005 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చింది. 2016 సంవత్సరంలో మదర్ తెరిసా మెమోరియల్ ఇంటర్నేషనల్ అవార్డ్ ఫర్ సోషల్ జస్టిస్ అనేటువంటి పురస్కారాన్ని ఆమెకు ఇచ్చారు. క్షమాగుణం ఘనతనిస్తుంది. రెండవది, క్షమించడం ద్వారా మనం క్షమించబడతాం. క్షమించడం ద్వారా మనం క్షమించబడతాం. 2 వచనాలు చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. యేసు ప్రభు వారు ఇస్తున్నటువంటి ఒక ఆదేశం ఇది. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. స్పష్టంగా యేసు ప్రభు చెప్తున్నారు, క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. మనం ప్రతి ఆరాధనలోనూ ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుంటాం. మనం క్షమించబడాలి అని అంటే ఎదుటి వారిని క్షమించాలి. మనం చెప్పేటువంటి ప్రభు నేర్పిన ప్రార్థనలో ఒక్క అంశం మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. అందరం చెప్తాం. మనం యేసుక్రీస్తు నుండి మన అపరాధములకు క్షమాపణ కోరడానికి ముందే ఒక మాట అంటున్నాం,
మా ఎడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించాము అని చెప్తున్నాం. ప్రతి వ్యక్తి చెప్తున్నాడు, ప్రభువా నా పాపములను క్షమించండి అని అడగడానికంటే ముందు మనం చేస్తున్న పని ఏమిటంటే ఎదుటి వారిని నేను క్షమించాను అని చెప్తున్నాం. క్షమించానని చెప్తూ క్షమించలేకుండా ఉంటే ఎంత పొరపాటు అది. ఈ మాటలు మీరు జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మన అపరాధములను క్షమించడానికి ముందు మనం తప్పనిసరిగా చేయాల్సినటువంటి కార్యం ఏమిటి అని అంటే, నీ ఎడల అపరాధము చేసిన వారిని క్షమించాల. నేను ముగిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనం ఎలా ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. మనం ఇతరుల చిన్న చిన్న విషయాలనే క్షమించలేకపోతే బంధాలకు దూరం అవుతున్నాము అని గుర్తించాలి. ఇతరుల చిన్న చిన్న పొరపాట్లను మనం క్షమించలేకపోతే దైవ శిక్షకు దగ్గరవుతున్నాము అని గ్రహించుకోవాలి. బంధాలకు దూరం అవటమే కాదు, దైవ శిక్షకు దగ్గరవుతున్నాము అని గమనించాలి. తోటి సహోదరుని తప్పిదాలను మనం క్షమిస్తున్నాము అనంటే సహవాసం పునరుద్ధరించబడుతుంది, దేవుని క్షమాపణ లభిస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తించాలని నేను కోరుతూ ఉన్నాను. ఒక్క వచనం చదువుకొని ముగించుకుందాం. కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. 3వ అధ్యాయము 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. క్షమాగుణం కలిగి ఉందాం. క్షమాగుణం కలిగి ప్రభువుకి ప్రీతిపాత్రులుగా ఉందాం. పౌలు కూడా మనకు ఆదేశిస్తున్నాడు, ఒకరిని ఒకడు క్షమించుకోండి. క్షమాపణ లేని తత్వం మనలను ఈ మానవ బంధాలకు దూరంగా ఉంచడమే కాదు, దేవుని శిక్షకు దగ్గర చేస్తుంది. క్షమించే మనస్సు మానవ సంబంధాలను పెంపొందించడమే కాదు, దేవుని యొక్క ప్రశంసనకు కూడా మనం పాత్రులమవుతాం. కాబట్టి అట్టి క్షమాగుణం కలిగి జీవించి సత్క్రైస్తవ జీవితంలో ప్రభు యొక్క కృపను అపరిమితంగా పొందుకోవాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలయుండునుగాక. ఆమేన్. దేవా నాయందు కూర్చోనండి. దేవుడు చేసిన మేలును ఉపకారాలను బట్టి కృతజ్ఞతాపూర్వక కానుకలు సమర్పించదలిచిన వారు ముందుకు రావాలని కోరుతూ ఉంటారు.
కృతజ్ఞత కానుకలు ప్రత్యేకమైన అర్పణలు ఉన్నవారు ముందుకు వచ్చినట్లయితే వారి ప్రార్థన చేయబడతారు. లేని ఎడల ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన మీ ప్రేమికులను గత కాలంలో వారి పట్ల వారి కుటుంబాల పట్ల మీరు చేసిన మేలు ఉపకారాలను బట్టి కృతజ్ఞతాపూర్వకంగా తమ కానుకలను తమ హృదయాలను సమర్పిస్తూ ఉన్నారు. వారిని మీరు జీవించారు. బలహీనతలు వారిని బలపరిచారు. సమస్యలు వారిని విడిపించారు. చేయించిన పనులను తోడై ఉన్నారు. వారి వారి జీవితంలో విశిష్టమైన విధానాన్ని మీరు అనుగ్రహించి సంతోషపరిచారు. నీకు వందనాలు. మీ ఆత్మతో వారిని అభిషేకించండి. నీ కృపా కనికరములను వారికి అనుగ్రహించండి, దీవించండి. పరిశుద్ధాత్మతో వారిని నింపుమని ఈ బిడ్డలను ఆశీర్వదించి పంపించుకున్నాను. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను దేవుని సదాకాలము తోడైనగాక. ఆమేన్. సంఘ కానుకలు సేకరించుకుందాం. స్పీకర్స్ వచ్చి కానుకలు సేకరించాలని కోరుతున్నాను. ఈ ఆరాధన పాల్గొనేందుకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నా. ఇప్పుడు చెప్పబడ్డ వాక్యము ఈరోజు 11 గంటలకు కీర్తన ఛానల్లో ప్రసారం చేయబడుతుంది. ఈరోజు ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన వారు శ్రీ సిల్లా భరత్ కుమార్, వారి కుటుంబం. వారికి సంఘపక్షంగా వందనాలు చెల్లిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు స్థిర సమాజం ఉంటుంది. అలాగే వచ్చే శనివారం సెకండ్ సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ ప్రారంభించాలని తలస్తూ ఉన్నాను. కాబట్టి 2వ శనివారం మధ్యాహ్నం 11 గంటల నుంచి 2 గంటల వరకు చర్చ్లో ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఆ ప్రార్థనకు రావాలని నేను కోరుతున్నాను. ఉపవాస ప్రార్థనలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించారు. మన ముందు చాలా కార్యాలు ఉన్నాయి. ఇక మనం అడ్వెంట్లో ప్రవేశిస్తున్నాం. మన ముందు క్రిస్మస్ ఉంది. భయంకరమైన పాండమిక్ సిచ్యువేషన్లో ప్రార్థన ద్వారా మనం సహవాసంలో బలపడుతూ మన కుటుంబాలను బలపరుచుకోవడానికి, ఈ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తి పొందుకోవడానికి ప్రార్థన సహవాసానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. 2వ శనివారం ఉదయం 11 గంటలకు 2వ శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుంది. దయచేసి గమనించాలని తెలియజేస్తున్నారు. పైగా వచ్చే ఆదివారం మొదటి ఆరాధన 6 గంటలకు, 2వ ఆరాధన 9 గంటలకు ప్రారంభించబడతాయి. వచ్చే ఆదివారం భోజన సంస్కారం ఉంటుంది. కనుక సిద్ధపడి రావాలని నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే 2వ సర్వీస్లో బాప్తిస్మాలు నిర్ధారణలో ఉన్నాయి. తీసుకునే బిడ్డలందరూ ప్రార్థన కొరకు సిద్ధపడి ఉన్నారు. వారి కొరకు మీరంతా ప్రార్థించాలని నేను కోరుతూ ఉన్నాను. గతంలో మనకి ఏకన్స్గా సేవలను అందించినటువంటి శ్రీ బండి రమేష్ బాబు గారు, శ్రీ పిల్లి జయచంద్ గారు, శ్రీ బుస్స శ్యామ్ బాబు, వారిని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. 2వ ఆరాధనలో
వారిని తగిన రీతిగా సత్కరించి వారి సేవలను బట్టి మన దేవుడికి వందనాలు చెల్లించాలి. రెండో సర్వీస్లో చిన్న రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది, దయచేసి గమనించండి. ఈరోజు సర్వీస్ ముగించినటువంటి డీకన్స్ మనకి పలహారం ఏర్పాటు చేశారు. ఆ పలహారంతో ప్రార్థన చేస్తాను. తన నుంచి కళ్ళు ఏంటి ప్రార్థన. రెండవ తండ్రి, ఈ ప్రియమిటలు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీ సేవ చేయాలనే మనస్సుతో గత సంవత్సరాలలో మీ సేవ పరిచయం జరిగించారు. వారి పని దినాలు ముగిశాయి. మా ప్రభువ, వారు కృతజ్ఞతాపూర్వకంగా తీసుకుని వచ్చినటువంటి ఈ పలహారాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి, సహవాసాన్ని ఆశీర్వదించండి. ఈ సంఘంలో పరిచయం చేస్తున్నటువంటి వీళ్ళందరినీ మీరు దీవించి వర్ధన చేయండి. యేసునామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీరు వెళుతూ ఉండగా మీకు పలహారం ఇవ్వబడుతుంది, స్వీకరించాలని నేను కోరుతూ ఉన్నాను. గత ఆదివారం మీరు దేవుడు ఇచ్చిన కానుకలు మొదటి ఆరాధనలో 6,432, రెండవ ఆరాధనలో 2,803 రూపాయలు, మొత్తం కలిసి 9,235 రూపాయలు. ఒక వివాహ ప్రకటన. నీటగ్రహార కాపురస్తులు శ్రీ పులిపాక పురుషోత్తం, శ్రీమతి లలిత దంపతుల కుమారుడు రాజీవ్కును గుంటూరు కుబ్లర్ హాస్పిటల్ కాంపౌండ్ కాపురస్తులు శ్రీ గుడితి భీమరాజు బాబు, శ్రీమతి గ్రేస్ సుదర్శన దంపతుల కుమార్తె నీమా రాజబ్యూల. వీరిరువురికి ఈ నెల 20వ తేదీ శుక్రవారం 11 గంటలకు ట్రినిటీ ప్యారిష్లో వివాహం చేయడానికి నిశ్చయించారు. వివాహానికి సంబంధించి యవనస్తులైన రాజీవ్, నీమా రాజబ్యూల కొరకు ప్రార్థించాలని కోరుతున్నారు. వివాహానికి ఏమైనా ఆక్షేపణలు ఉన్నట్లయితే వివాహపు తేదీలో తెలియజేయాలని నేను మీకు తెలియజేస్తున్నాను. అందరూ లేచి నిలబడి కానుక సమర్పణ గీతం పాడుతున్నారు. మహోన్నతమైన మా తండ్రి, కనికరమూర్తి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో మీరు మాకు తోడైంది, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. క్షమాపణము, దైవిక రక్షణం, క్రీస్తు యేసు బిడ్డలంగా మేము ఆ లక్షణాన్ని కలిగి జీవించాలని మీరు మాతో మాట్లాడారు. అట్టి మనస్సును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటూ ఉన్నారు. క్షమాపణ ఈ లోక సంబంధమైన సంబంధాలను పునరుద్ధరించడమే కాదు, పరలోక సంబంధాన్ని కూడా పునరుద్ధరించారు. మా తండ్రి, అతి గొప్ప సుగుణాన్ని కలిగి జీవించడానికి ప్రతి ఒక్కరికి సిద్ధమైన మనస్సుని ఇవ్వండి. విధమైన వాక్యం ప్రతి ఉదయంలో నిరంతరంగా పరిచయకు సహాయం చేయండి. చేరువచ్చిన బిడ్డలను జీవించండి. బలహీనంగా ఉన్న వారిని లేవనెత్తండి. సమస్యల్లో ఉన్న వారిని విడిపించండి. చదువుకుంటున్న బిడ్డలకు తగిన జ్ఞానము, జ్ఞాపశక్తిని దయచేయండి. జీవనోపాధి కొరకు బిడ్డలు చేయించున్న ప్రతి పనిలో వారికి మీరు తోడై ఉండండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించండి. యవన దశలో ఉన్న బిడ్డల పట్ల మీరు మీ కార్యాలను జరిగించండి, వారిని సంతోషపరచండి. మా పర్వతాన్ని వృద్ధాప్యంలో ఉన్నవారికి వృద్ధాప్యం నుంచి బలహీనత నుంచి విడుదల ఇవ్వండి. మా రక్షక, ఈరోజు నిర్ధారణ బాప్తిస్మాల ద్వారా నీ నిబంధనలను వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు ఆశీర్వదించి ఆత్మతో అభిషేకించమని వేడుకుంటూ ఉన్నారు.
కనికరమూర్తి నీకు వందనాలు. ఈ సంఘంలో జరుగుతున్న పరిచయాలన్నింటినీ మీరు దీవించండి. అనేక ఆత్మలకు మేలు కనుక జరిగించండి. మా తండ్రి పరిచయంలో సహాయపడుతున్నటువంటి డీకన్స్ కొరకు ప్రార్థిస్తున్నా. పరిశుద్ధాత్మ నింపుదల వారికి దయచేసి మీరు వేడుకుంటూ ఉన్నారు. మా రక్షక మీ సేవకులను విడిచిన కానుకలను వారి హృదయాలను మీరు స్వీకరించి వారికి నిరంతరంగా దయచేయాలి. మా ప్రతి అక్కడ మీ కృపా సమృద్ధుల నుంచి తీరుస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మల్ని మేము మీ బలిష్టమైన చేతులకు అప్పగించుకుంటాం. వాక్యానుసారంగా జీవించే మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చును. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచినట్టు భూమి మీద నెరవేరునుగాక. వాళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించి శోధనగా దృష్టి నుండి మనకు తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతులు ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. క్రమార